హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్షు గేమర్ ఎపిసోడ్ నెంబర్ 3 గైస్. ఇది వచ్చేసి ఫార్మింగ్ సిమ్యులేటర్ 20లా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా గైస్. వచ్చి ప్లాంటింగ్ చేశాను. కెనో ఎలా అనుకుంటుంది బ్యార్లీ. ఇది వచ్చేసి గ్రో అయితే అయింది. మన హార్వెస్టర్ అయితే కూడా వచ్చింది. ఇంకొక ఫీల్డ్ అయితే మనకి ఎస్ఎస్ప్లో వేస్తుంది. ఇంకొక ఫీల్డ్ అయితే ఫెండెంట్ ప్లాంటింగ్ అయితే వేస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడు దీన్ని పట్టుకొని వెళ్ళి ఎంత కట్ చేసేసి తెచ్చుకొని ఇంకా ఏమన్నా అమ్మేసేద్దాం. అమ్మేసేసిన డబ్బులు మనకి దీనికి సరిపోతాయి. స్కూల్లో చూస్తాను పెద్దది, అది స్లోగా వేస్తా. మన ఇంటీరియర్లో చూద్దాం. ఈ సైడ్ మన ప్లేయర్స్ రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా ఏమైనా కామెంట్ చేయండి. ఏం ఫీల్ అయ్యాలో. ఇదైతే మొత్తం అయితే స్టాల్ అయితే కొంచెమే వచ్చింది. గ్యాస్ కట్ చేసుకునే వరకు అది వచ్చేసింది. అదేంటో కొంచెం ఉండేది. నేను జస్ట్ నేను తక్కువ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ డబ్బులు తక్కువ అవుతాయి. పెట్రోల్ 97% ఓకే. సకాలంలో పెట్రోల్ అంటే ఈజీ వెళ్ళిపోవచ్చు. తర్వాత అక్కడ దూరంలో ఇక్కడ కేసీఆర్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్కి ఫ్రంట్ నుండి కనిపిస్తుంది అలా ఎత్తుగా. ఇక్కడ ఇంటిలో టెక్స్చర్ వచ్చేసి మళ్ళీ ఇద్దాం. మన ఇంటికి సందిపోయాడు కదా. ఓకే గైస్, హార్వెస్టర్ ఫ్యాషన్ కంప్లీట్ చేస్తుంది. ఏంటో ఏం లేదు. ఓకే, ఇక్కడ కటర్ కాల్చుకునే అని చెప్పేసి ఇప్పుడు నేను తీసుకోవాలి. మెయిన్ స్టైల్లో గాయస్ అనేది ఎట్లా ఈ మిడిల్లో కానీ నెలవతలు వచ్చింది. అసలు క్రేజీ. మిడిల్ వచ్చేసి రాలేదు, నెలవతలు వచ్చి హార్వెస్ట్ అయితే చేంజ్ అయింది. ఒక్క నిమిషం గాయస్, నాకు ఇప్పుడు ఒక పని అయితే వచ్చింది. ఓకే గాయస్, ఏదో డిమాండ్ ఉందని ఇచ్చిండ్రు. ఇంకో ఇన్స్టాంట్ వచ్చేసి రెడ్ డిమాండ్ అవుతుందంట. ఇప్పుడు దాన్ని చూస్తే సెకండ్ అమెజాన్ అనిపిస్తుంది. అది వచ్చిందంతనే మనం ఒకటి బై చేసి అడిగింది ఆ లొకేషన్. అదొకటి ప్లస్ హౌస్ అసలు ఇది హెల్పర్తో ఉంది కదా, ఇస్తాను చూసారా కదా. ఇప్పుడు వచ్చేసి మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఫోన్ వచ్చి అయిపోవచ్చింది ఆల్మోస్ట్ కూడా. అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి చెప్తాను ఏమవుతుంది. పెంచడానికి కావడానికి వచ్చి టైం చాలా ఉంటుంది, కానీ కావడం కావాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అది కాటన్ కావాలంటే కాటన్ మళ్ళీ కాటన్ హార్వెస్టర్ తీసుకోవాలి. చాలా కాస్ట్ ఉంది. 3 lakhs అని ఉంది.
అంత కాస్ట్ ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి లీజ్కి తీసుకొని ఆప్షన్ లేదు. 10 నిమిషాలు ఉంటుంది కదా FS20కి. కానీ వ్యూ దాంట్లో మాత్రం FS20 గ్రేట్ అని చెప్పాలి. చూసారు అసలు ఏం వ్యూ అసలు రియలిస్టిక్ అంటే ఇది. ఓకే అది అయిపోయి ఇంకొచ్చింది అది కూడా నేను వెళ్ళిపోయాను కాదు చూసేసి ఒక నిమిషం అయిపోతుంది. ఓకే గాయ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆవులు అయితే వస్తాయి. ఈ వీడియోలో అయితే డౌటే ఇంకా 5 వీడియోస్ లోపల అయితే ఖచ్చితంగా హార్సెస్ ఆవులు అయితే వస్తాయి. బ్లాక్ షిప్స్ వల్ల ఒక హార్స్ అయితే చూపించాను సేమ్ అలానే ఉంటాయి అన్ని హార్స్ని. కాకపోతే మనం దాన్ని 100% ట్రైన్ చేస్తే మనకి కొంచెం మనీ వచ్చేసి 5,000 కొంటే 10,000 ఇంక్రీజ్ అవుతుంది. అంతే ప్రత్యేకం ఉండదు కానీ ఓకే అని చెప్పచ్చు. కొత్త ట్రాక్టర్ కూడా ఉన్నాయి ప్రైస్ ఒక 79,000 ఉంది స్టార్టింగ్ ప్రైస్. అదొకటి ఉంటే చిన్న పనుల కన్నా యూజ్ వస్తుంది. ఇది రెండే ఉండబట్టి ఒకటి దానికి పడుతుంది ఒకటి ఇంకొకటి ట్రైలర్ ఖాళీ ఉంటుంది. అందుకని ఒకటి తీసుకున్నాం అనుకుంటున్నాం. ఆవులకు అయితే అయిపోయింది. తర్వాత హార్సులు అయిపోయినా ఖచ్చితంగా మనకి రేడింగ్ వస్తుంది. అప్పుడు తీసుకున్నాం ఖచ్చితంగా. అప్పుడు మనకి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎక్కువ. ఓకే ఫ్రెండ్ అంటే వచ్చేసి లాస్ట్ది మనం దాని తీసుకుంటాం. అయిపోయిందా ఇప్పుడు వచ్చేసి వేసింది వీడియో కొంచెం మళ్ళీ ఒకసారి మనం మోవర్స్లో కూడా దొరుకుతుంది. దీనైతే మనం కావాలి 61,000 వెబ్సైట్ కరే మొత్తం లేదు. ఒక నిమిషం గైస్ కాటన్ చూద్దాం. గైస్ కాటన్ వచ్చేసి 485 870 ఏమో అంతా. ఓకే గైస్ ఇంకా కనీసం గైస్ ఈ ఫర్టిలైజర్ మనకు అవసరము. ఇది వచ్చేసి మనకు అవసరము ఎందుకంటే ఇప్పుడైతే ఏం అవసరం లేదని అవసరం. కొంచెం ప్రైజెస్ చెక్ చేస్తున్నాం. ప్రైజెస్ మనకు వచ్చేసి దీంట్లోనే అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి కాటన్ గైస్. ఇప్పుడు వచ్చేసి ఒక మనకు వర్క్ అయితే పడ్డాయి చూసేసి తింటున్నారా. మనకు ఆల్రెడీ అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి. అవన్నీ తీసుకొని అన్నీ చూద్దాం మన ట్రైన్ తగ్గించుకొని. నేను ఆఫ్లైన్లో గైస్ ఒక ట్రై చేశాను. ఇది ఒక ట్రైలర్ ఇంకో ట్రైలర్ వస్తుందని కానీ రాలేదు ఇంకో. కానీ ఇంకెలా ఇచ్చారు చూపిస్తాను మీకు. ఏం చేస్తారు అది వచ్చి ఇంకెలా అక్కడ ఎందుకు రాలేదా డౌట్. చిన్న చదివి ఒక్క నిమిషం బెస్ట్ ఫ్రెండ్కి 2 చూద్దాం.
ఇక్కడ దగ్గరనే వెళ్ళిపోదాం, దూరం ఏం కాదు అని వెళ్ళిపోవచ్చు, టైం ఏం పట్టదు. మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ అన్నీ దగ్గరనే ఉన్నాయి. మనం ఏమన్నా వెహికల్స్ స్పాన్ అయినా ఎక్కడనే వస్తాయి, అది బాగుంది. ఫార్మింగ్ దగ్గర మన హాస్పిటల్ కొంచెం దూరం వాకింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చూద్దాం గైస్, ఒక ఫస్ట్ తావులు కొందాం అనుకుంటున్నాం, లేకపోతే ఫస్ట్ కొనాలి కామన్ చేయండి గైస్. ఏది కొందామంటే అదే కొందాం ఫస్ట్. ఇంత కొన్ని డబ్బులు వచ్చినాక 5000 అయితే ఒకటి పడుతుంది, ఒక 4 కొంటే సరిపోతుంది మనకి. గ్యాస్ ఖచ్చితంగా ప్రచారంగా తాకుతుంది, అది చెప్పాలి వాళ్ళకి. అది డౌన్లో ఉంది, మన ఫ్రంట్ది తాకుతుంది. ఓకే, బంపరా. ఓకే గ్యాస్ ఈరోజు వచ్చి మొత్తం అన్న అమ్మాయినికనే చూస్తున్నాం. మనం తొందర వెళ్ళి మన హార్వెస్టర్ టైంలో కూడా తీసుకొచ్చుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మన హార్వెస్టర్ ఆగొద్దు. మళ్ళీ ఆగిందంటే మళ్ళీ రిపేర్ అవుతాడు. గాయస్ అసలు 9000 అంటే చాలా అడ్వాన్స్ గైస్, అడ్వాన్స్ 9000 అంటే. ఓకే ఓకే ఓకే, ఇందులో ఎలాస్టిక్ ఉందంటే కార్స్ వస్తున్నాయి గాయస్. అది వచ్చేసి జేక్ ఉంది, కార్స్ ఆగుతున్నాయి, కార్స్ వస్తున్నాయి, ఆరం కొడితే సైడ్కి వెళ్ళిపోతున్నాయి. ఫేస్ 16 లాగా ఫేస్ స్టార్టింగ్ అట్లా ఉంటాము. ఫేస్ 16 వచ్చేసి ఒక్కటే అన్న, నెక్స్ట్ ఫస్ట్ 20 అయితే ఆడుతున్నాను. నేను వచ్చేసి మీకు ట్రైలర్ తీసుకోవాలి, ట్రైలర్ ఉందా పోయింది నేర్చుకోవడానికి. ఓకే ఓకే గాయస్, వచ్చి మనం ట్రైలర్ తీసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ రావాలంటే మనం అక్కడికి వచ్చేవాళ్ళకి మస్తు లేకపోతే ట్యాంక్ మళ్ళీ అవుతాను. అంటే వచ్చేసి దాన్ని కూడా వెస్టర్న్ కరెంట్, అన్ని వెస్టర్న్ కరెంట్ అమ్మేసిద్దాం. ఈసారి ఇంకో రూట్లోకి వెళ్ళిపోయాం, మళ్ళీ షార్ట్ కట్ రూట్లో. నేను వీడియోలో రైస్ కూడా హార్వెస్ట్ చేస్తానని అనుకుంటున్నాను, చేయకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే పక్కా వస్తుంది. ఐ థింక్ ఈరోజే 2 డేస్ రావచ్చు అనుకుంటున్నా. ఈరోజు హాలిడే ఉంది కదా, అందుకని రాఖీ పౌర్ణమి, హ్యాపీ రాఖీ పౌర్ణమి గైస్ అందరికీ. ఓకే గాయస్, గేమ్ వచ్చి ఒక మైనస్ పాయింట్ అవుతుంది. ఏంటంటే ఎవరన్నా ఇట్లా హెల్పర్కి మనం ఎట్లు ఇచ్చినామో సేమ్ అట్లనే వేస్తాడు. మనం క్రాస్ ఇస్తే క్రాసే వేస్తాడు, అది కొంచెం స్ట్రేట్ ఇస్తేనే వేస్తాడు, లేకపోతే క్రాసే వేసింది లాస్ట్ టైం అయితే. అందుకని మళ్ళీ నేను దిగి మళ్ళీ స్ట్రేట్ ఇచ్చేసిన. ఓకే గాయస్, కూడా ఫుల్ అయిపోయింది. వెస్టర్న్ గ్రైండ్ మిల్ నాకు సమేసిద్దాం. ఓకే గాయస్, షార్ట్ కట్లో అని చెప్పిన పోదాం. ఇది వేకవలసి చిన్నది కాబట్టి పెరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా మా మనసు పడుతుంది, డబ్బులు అవుతాయి. వీటి కానీ వస్తే ఫస్ట్ వచ్చేసి గాయస్, వీటి వచ్చేసి హార్వెస్ట్ చేసేసి అమ్మేసిద్దాం. అమ్మేసినప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతోనే మనం వాటర్ ట్యాంక్ వాటర్ అయితే అది కొనాలి. కానీ వాటర్ నింపేసిన తర్వాత ఒకటి తీసుకుందాం. అంటే స్ట్రా అయితే ఉంటుంది అందులో. ఇంకా ఇవన్నీ అయితే మనతో లేవు. మిల్క్ అయితే మిల్క్ బండి ఒకటి తీసుకోవాలి, మిల్క్ది వస్తుంది. చూద్దాం గైస్. ఇంకా అడ్వెంచరస్ వీడియో తీద్దామని అనుకుంటున్నాం గైస్. ఏమన్నా ఇట్లా ఇండియాలో కామెంట్ చేయండి, తీద్దాం. నాతో ఇది ఒక్కటే కాకుండా ఇంకో మ్యాప్ కూడా ఉంది, అంటే ఇదే మ్యాప్ అనుకోండి,
కానీ మనీ వచ్చేసి ఇది కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకోండి. దాంట్లో 8 lakhs 8 crores అయితే ఉంటాయి దాంట్లో. అందుకని అందులో తీద్దామంటే చెప్పండి, ఒక వీడియో అందులో చూద్దాం. ఇట్లా అడ్వెంచర్స్ వీడియో టైప్ అట్లాగా. మా మ్యాప్లో మన ఫామ్ ల్యాండ్ ముందు ఒక పెద్ద ఫీల్డ్ అయితే ఉంది, దాన్ని కొందామని చూస్తున్నాం. కాకపోతే అది 35 crores ఉంది కాబట్టి నేను ఉండలేను దాన్ని. నాకు 35 crores ఎప్పుడు రావాలో రాజు హార్సెస్ పెట్టుకుంటే ఇంకా అది అంతా చిక్కల పని అవుతుంది. అది ఇది వచ్చి మనం హార్సెస్ కొనే వరకే లేట్ అవుతుంది. పక్కన వస్తుంది పెద్ద వచ్చింది ఓయిల్లో చూస్తాను. 63 వచ్చినా సరిపోతుంది. ఓకే 5,000 వచ్చింది. షీప్ రేట్ అని చెప్పుకోవాలి. ఇంతకుముందు వచ్చింది 9,000 అయితే వచ్చింది. 580 సంథింగ్ వచ్చింది. 6,000 వచ్చింది అనుకున్నాను. నేను హాస్పిటల్ కదా అర్థమే సరే. ఓకే గాయస్, మన లాస్ట్ అయితే ఆ హార్స్ని అమ్మేశాను. నేను చెప్పలే అనుకుంటా, హార్స్ అంతా అమ్మేశాను. ఇంకోటి లాస్ట్ ఎపిసోడ్లో మన స్టీరింగ్ ఎందుకో పోయింది. మెకానిక్ చూపించాను. వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే కొంచెం చేశారు, చిన్న బేరింగ్ అయితే ఉందంట, చేశారు మళ్ళా. ఒక్క నిమిషం. ఓకే ఎవరు వచ్చేసి ఎవరు వేసాడు. గ్యాస్ ఇప్పుడు వచ్చే వాళ్ళు కొందాము. అదేం వచ్చి మీకు కూడా తెలుస్తుంది. 1 minute నాన్స్లోకి ఇది మనకి కావాల్సింది. ఓకే గ్యాస్ కొనేస్తున్నాం. ఓకే బాయ్. సక్కాలి మీకు వచ్చింది గ్యాస్. ఇప్పుడు వచ్చేసి దాన్ని తీసుకొని వచ్చి మన స్టాండ్ లోడ్ చేస్తుంది. నేను ఏమనుకున్నానంటే బీచ్తో మాత్రమే వస్తుంది, నేను బ్యాడ్లతో కూడా వస్తుంది కాబట్టి ఆ స్ట్రాయిగా తీసుకున్నాను. గడ్డిని తీసుకొచ్చి ఇంట్లో పడేసి ఒక వారం రోజులు ఉంటుంది. అది ఇందులో పడేసి మళ్ళీ అక్కడ పంపించడమే. అంటే గ్యాస్ మనం పెట్టుకుని అవసరం ఉన్న రోజులు పెట్టుకోవాలి. ఎక్కడో పెట్టుకున్నా మళ్ళీ వేస్ట్ అవుతుంది. అందుకని అవసరం ఉన్న రోజులు మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఒక పాత గ్యాస్ ఏం చేస్తాం లేకపోతే చిన్న వెళ్తాను. ఫ్యూల్ కూడా అడిగింది. వీళ్ళు గ్యాస్ ఫ్యూల్ స్టేషన్ లెక్క టైర్ అయినా ఫ్యూల్ అడుగుతారు. ఆయన కొట్టేసారు కూడా, అడుగుతున్నా నేను కొట్టేసి డైరెక్ట్. అసలు ఏం చెప్పాలి. నెక్స్ట్ 9 ఉంటుంది. 9 ఓకే మా 6వ సాయి వేసి ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా ప్రస్తుతం ఆయన కోసం ఏం చేశాడు కదా. ఇంటికి పోతున్నాడు, ఆడుకునే సౌండ్ కొంపదీసి వెహికల్ వచ్చి అర్థమైతే అవుతుంది. మన వీటి ఒక్కటి తీసేసిన తర్వాత కొంతమంది చూస్తున్నా. వీటి ఒక్కటి తీసిన తర్వాత క్లీన్ చేయించుకొని వచ్చి మంచిగా సిద్ధం చేసుకుంటే గాయస్. సో ఎక్కడ వెళ్తున్నారు అది 90 అయితే అవుతావా గ్యాస్. ఇంక నిజంగా తిప్పబట్టింది. ఏం వాళ్ళు మనం చేసుకోవడం చాలా ఇష్టం. లిచ్చు గ్యాస్. ఓకే కొంచెం సౌండ్ వస్తుంది ఏమనుకోకండి. సో గ్యాస్ వెళ్తున్నాం కదా మళ్ళా. ఒరే చూసారా గ్యాస్ ఎట్లా ఇచ్చిందో. మనం ఎట్లా వేస్తున్నాను మన హెల్పర్.
ఏదో మన స్టేటింగ్ డిఫరెంట్ ఉంటే ఏమంటలేదు కానీ ఇలా ఇట్లా చేస్తే ఓకే. ఓ గ్యాస్ మర్చిపోయిన ఇది చేస్తారా ఆడారా. ఓకే గ్యాస్ మనం వచ్చి మళ్ళీ వెళ్దాం. ఓకే గాయస్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఒక్క నిమిషం గ్యాస్ అసలు కరెక్ట్గా ఉన్నాయి. ఒక్క నిమిషం గ్యాస్ ఎందుకో చిన్న తేడా అనిపిస్తుంది. ఓకే గ్యాస్ మనం వచ్చేసి పనికిరాని దగ్గర ఉన్నాము. ఎందుకు వస్తాయో నాకు తెలియదు. కొంచెం చూద్దాము. అసలు చూసుకోకుండా ఉన్నాను వచ్చేసి. నాకు అప్పటికే ఏదో డౌట్ వచ్చింది కానీ ఇప్పుడు కావాలంటే చాలా తక్కువ కదా సెల్ అయితే గాయస్. అసలు ఎక్స్పర్ట్. ఓకే గాయస్ ఏం చేస్తాం, మా రేట్ కావాలని ఏం చేయాలేమో. 70,000 అయితే ఉంది ఒకటి, అది కొనాలి ఖచ్చితంగా. ఓకే పర్లేదు, పడుతుందేమో అనుకున్నాను. ఓకే ఓకే గాయస్ మళ్ళా ల్యాండింగ్ వచ్చేసి మళ్ళీ వీడియో అయితే వేస్తున్నా. ఒక్క నిమిషం గాయస్ ప్రైస్ చెక్ చేసుకుందాం. దేనికి ఎక్కువ ఉంది వచ్చి అలాగా ఎక్కువ అవుతుంది. ఓకే మళ్ళీ వెస్టర్న్ గ్రీన్ మీద ఒక్క నిమిషం చెక్ చేసుకున్నాం. మళ్ళీ ప్రచార్ డౌన్లోడ్ అనే రూల్ అయితే ఏమీ లేదు. చూసారా గ్రీన్ స్టోరేజ్ లేదు. మరి అది ఎక్కడ ఉంది గ్రీన్ స్టోరేజ్ 1 minute ఎప్పుడు ఉంది పేరు గ్రీన్ స్టోరేజ్. ఓ గాయస్ అసలు చాలా దూరం ఉంటుంది. కానీ కొత్త రోడ్ గ్యాస్ చూపిస్తాను కాదండి. మన స్ట్రేట్ పంపిస్తుంది ఓపెనింగ్ అదే గ్రీన్ స్టోరేజ్. ఇట్లా వెళ్ళొచ్చు ఇట్లా వెళ్ళొచ్చు. మనం ఇట్లయితే వెళ్దాం. గ్యాస్ దగ్గరనే అన్నాను. చూసారు అంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను రోజులో. ఏమో కొండలో పంపిస్తలే ఎందుకంటే మనం వెయిటింగ్ జరగదు కిందికి వస్తుంది. సస్పెన్షన్ డౌన్. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ స్టోరేజ్ అనేసి మళ్ళీ 5,000 గ్యాస్. అసలు 5,000 లేదు అప్పుడు 63. ఓకే గ్యాస్ మనం ఏం చేయలేము. దానికి ఏం చేస్తాము.
మనకి ఇప్పుడు వీట్ వస్తే మనకు కొంచెం లక్ అయితే వస్తుంది. ఆ వీట్ రావాలి, చూసుకుందాం. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దామని అనుకుంటున్నా. ఈ వీటిది ఇది వచ్చేసి వీటిది చూద్దాము. సరే వెహికల్ అక్కడ తీసుకెళ్ళి ఓకే గైస్, కానీ మొత్తం అయితే రాలేదు. కానీ ఇట్లా వస్తే మనకు కష్టమవుతుంది, ఎందుకంటే ఇట్లా మొత్తం సాంసం వస్తుంది ఒకటి. సరే నేను ఇంకా వెళ్ళలేదా? అరే తెలుగు బాగా హెల్పర్ మీకు. ఈ హెల్పర్స్ ఏంది గాయస్, షేర్లో తీసుకొస్తారు వెహికల్స్ కాంత పెద్ద ప్లేస్ చెప్తాను. హలో, ఒక్క నిమిషం. మన బేల్ ర్యాంక్ ఉంది గైస్. ఇది గైస్ మనకి ఇంతకుముందు తీసుకుంది ఎంత ఉంది, ఇది పూర్తి 105 ఉంది గైస్. అది ఇంతగానే ఉంది. అవునులేదు గైస్, మీకు అర్థమైంది ఇంత తక్కువైంది. ఓకే గైస్, ఈ వీడియో వచ్చిన తర్వాత ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చి ఈరోజు అయితే రావడానికి ట్రై చేస్తుంది. అది ఎప్పుడు వచ్చేసి నేను చెప్తాను. వస్తుంది ఖచ్చితంగా ఈరోజు. ఓకే గైస్, అంటిల్ దెన్ టాటా అండ్ టేక్ కేర్ గైస్.